ఆయన అయినాక తీసుకుంటారు. అయితే ఇది ఒక్క విషయం అండి. రెండో ఈ సబ్జెక్ట్ మీరు అన్న సబ్జెక్ట్ చెప్తా ఒకటి. చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు అన్న ఏదైతే ఇప్పుడు మీరు అన్న తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే మీరు అన్న దానిలో నేను ఇంటరప్షన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. 2016లో రమేష్ చెన్నమనేని గారి ఇక 2013 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారతదేశ పౌరుడు కాదని భారతదేశ పౌరత్వం కొట్టేస్తూ ఎమ్మెల్యే పదవిని కొట్టేసి ఆయన పేరును ఓటీని తీసేసిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టులో స్టే ఎత్తివేసే క్రమంలో వాళ్ళు హోంశాఖలు కూడా మా సిటిజన్షిప్కి సంబంధించిన అంశం ఉంది అక్కడ తేలేదాకా మీరు ఆపంటే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం 3 మాసాల్లో తేల్చమని హోంశాఖ చెప్పింది. 3 మాసాల్లో తేల్చకపోతే మళ్ళీ నేను కంటెంప్ట్కి వెళ్ళే సమయంలో వీళ్ళు తీర్పు వెలువరించారు. దానిపైన హైకోర్టులో స్టే వచ్చింది. ఆ స్టే వేకెంట్ చేసే క్రమంలో రివ్యూకి వెళ్ళింది. రివ్యూలో స్టే వచ్చింది. ఆ రివ్యూను స్టే చేసే క్రమంలో మళ్ళీ స్టే వచ్చింది. ఈ విధంగా 2024 మొన్నటి వరకు నా కేసులో ఉదాహరణ చెప్తున్నాము. నా కేసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అదే అంటున్నా, నాకు అర్థమైంది కానీ కాదు ఈ స్టేలు గీలన్నీ క్లియర్ అయ్యేలోపు చెన్నమనేని రమేష్ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నా కేసులో జరిగింది, నా కేసులో జరిగింది ఒకటి వాస్తవం జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 2016లో 3 నెలలు తేల్చాలని చెప్పని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత 2024లో తీర్పు వచ్చింది. మళ్ళీ అప్పటికి 4 సార్లు సిటిజన్ తీర్పు ఇచ్చారు. 3 మెన్ కమిటీ కూడా ఇచ్చిండ్రు. కానీ హైకోర్టులో స్టే రావడం, ఆ స్టే వెకెట్ చేయడం, మళ్ళీ స్టే రావడం, మళ్ళీ ఈ విధంగా. రైట్ కిషోర్ గారు ప్లీజ్ కంటిన్యూ. వెంకటకృష్ణ గారు ఏమీ లేదు, సుప్రీంకోర్టు కూడా పార్లమెంట్కి సజెస్ట్ చేశారు కదా, కొంచెం అమెండ్మెంట్ తీసుకురండి అంటే అడ్వైజ్ ఇచ్చారు. ఏమీ ఆర్డర్స్ వేయలేదు కానీ ఇవి అన్ని గుర్తుపెట్టుకుని ఇట్లా ఎన్నో రాష్ట్రాల్లో ఈ విధంగా లేట్ అవ్వడము, ఎన్నోసార్లు పలుమార్లు ఇలా లేట్ అవ్వడం ఎగ్జాక్ట్లీ అండి వాళ్ళకి ఇది చేశారు, రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ పార్లమెంట్ ఒకవేళ మార్పు ఏమైనా వస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మొత్తం ప్రాసెసే 1 yearలో అయిపోయేటట్లు ఉండాలండి. అంటే స్పీకర్ గారికి 3 నెలలు, దాని తర్వాత ఇంకొక 3 నెలలు హైకోర్టు, ఇంకో 3 నెలలు సుప్రీంకోర్టు అన్న టైప్లో మొత్తం ప్రాసెస్ అయితే కానీ నిజంగానే మనకి అంటే ఎందుకంటే మనం చాలా ఇష్యూస్లో చూసాము. సో ఆ విధంగా ఉంటే కానీ కొంచెం ప్రజల్లో మళ్ళీ నమ్మకం రావచ్చేమో ఒకటి. రెండోది ఏమంటున్నానంటే అసలు ఒకవేళ డిస్క్వాలిఫై చేసినా కూడా బైపోల్స్ వస్తాయా అని అంటే నాకు కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. ఎందుకు అని అంటే నేను చెప్తాను చూడండి. అసలు ఈ మధ్య రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం ఎర్ర కాపీ ఒకటి పట్టుకుని రాజ్యాంగం అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ఈ రాజ్యాంగము మేమే రక్షకులము అన్నట్లుగా. ఇక ఇంత పెద్ద దెబ్బ తగిలింది చేయబట్టి సుప్రీంకోర్టు నుంచే మరి ఏమి అసలు రిజైన్ చేయమని అడుగుతారేమో రేవంత్ రెడ్డి గారిని. అందుకే ఈరోజు జనహిత యాత్ర అంటూ వారు ఉండరేమో నెక్స్ట్ టైం పిక్చరు. వారు ఈ మధ్య ఓబీసీ గలం కూడా ఒకటి తీసుకున్నారు. సో మహేష్ కుమార్ గౌడ్ గారిని సీఎం క్యాండిడేట్గా పెట్టి ఏమన్నా జనాల్లోకి, ఎందుకంటే రాజ్యాంగం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంత పెద్ద దెబ్బ వేసిన తర్వాత వారి మీద ఇప్పటివరకు పెండింగ్ పెట్టినందుకు కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అయిన వారి మీదనే కదా. సో ఒకవేళ వారు డిస్క్వాలిఫై చేస్తే ఏకంగా ఎన్నికలకే పోతారేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది. రాజీవ్ గాంధీ గారు తెచ్చిన డిస్క్వాలిఫికేషన్ ఇదే కదండి. మొన్ననే కదండి ఓసీని రాష్ట్ర అధ్యక్షుని చేసిన మీరు వాళ్ళని బీసీబీ సీఎం అయ్యో మేమెప్పుడు అధికారం సార్. ఇప్పుడు మీరు చూడండి వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆల్రెడీ బీసీనే కదా. అదే అంటున్నాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అక్కడ ఖడ్గే గారు కూడా ఉంటారు. ప్రధాని సీఎం అసలు అధికారం కదా అనేది. ఇప్పుడు వారికి అధికారంలో అధికారం రకరకాల పారామీటర్స్ లో ఉంటది, అది పార్టీలో కాదండి. రాహుల్ గాంధీ గారు మీరు ఎప్పుడు చూసినా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అంటే మనందరం ఇష్యూ ఎటో పోతోంది, మన టాపిక్ అది కాదు. నేనేమో మరి రాహుల్ గాంధీ గారు మోరల్ హై గ్రౌండ్ తీసుకుని ఇంతకుముందే మొరాలిటీ గురించి మాట్లాడద్దన్నారు కానీ నేను ఒట్టిగా అంటున్నా మోరల్ హై గ్రౌండ్ తీసుకుని అసలు ఎన్నికలు మోరల్స్ అని ఎక్కడ ఉన్నాయండి? మీరు మోరల్స్ గురించి మీ ప్రధాన పార్టీలు మీరు ఎవరు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే మీకు ఎవరికి ఆ మోరల్స్ గురించి మాట్లాడే మొరాలిటీస్ లో చూసారా? 10 మంది అన్నారు కదా. నా అనుమానం 10 మంది ఎమ్మెల్యేలు 10 మందిది కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పూర్తిగా కొనసాగుతాయా లేదా అనేది డౌట్ అండి. ఎందుకనంటే నిజంగానే మరి బీఆర్ఎస్ వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ఇంకా ఇది తప్పనిసరిగా తీర్పు ఇవ్వవలసిందే స్పీకర్ గారు అని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో మరి కేసీఆర్ గారిని కలవడము ప్లస్ బీఆర్ఎస్ కూడా అన్ని సీట్లలో మీరు ఇంతకుముందే అన్నారు 2 వాళ్ళు గెలిచినా వాళ్ళకే కదా నెంబర్లు పెరిగేది అనేది. అసలు ఆల్రెడీ ఇటు వచ్చి మళ్ళీ వెనకెళ్ళిన 2-3 ఉన్నారు ఆల్రెడీ.
ఇక్కడ కండువాలు కప్పుకుని ఇప్పుడు సపోజ్ వాళ్ళే కాకుండా- పటన్ చెరువు ఎమ్మెల్యే గారు మల్లబాయ్ నేను బీఆర్ఎస్ ఆయన పోయినవాడు ఆయన వెళ్ళినాడు, ఇంకొకళ్ళు ఇద్దరు పోయినారు. కాబట్టి మరి అట్లా వచ్చే వాళ్ళని ఎందుకు రానిచ్చారు అనేది కూడా క్వశ్చన్ అవుతుంది బీఆర్ఎస్కి. అయితే కాంగ్రెస్ పార్టీ కండువా కానీ కప్పుకున్నారు. అది అయ్యే అవకాశం ఉంది అంటున్నాను. ఇప్పుడు 10 ఎలక్షన్లకి వాళ్ళు వెళ్తారా, నిజంగానే ఆ ధైర్యం చేస్తారా బీఆర్ఎస్ వారు? లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ ఎలక్షన్లకు పోయి నిజంగానే మనము గెలిచే ధైర్యం ఎట్లాగూ లేదు. ముందుగా వీళ్ళు కూడా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కూడా చేస్టైజ్ అయిపోయారంటారు. అంటే కొంచెం ఒక గుణపాఠం నేర్పించాము, కొంచెం టెన్షన్లో పెట్టాము, ఇప్పుడు మన గూటికి మనకు వచ్చినా కానీ మన కంట్రోల్లో ఉంటారు అన్న ధైర్యం కూడా ఉంటుంది కదా. ఒకసారి విడిచిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే వాపస్ తీసుకున్నామంటే కొంచెం రుణపడి ఉంటారు, కొంచెం కంట్రోల్లో ఉంటారు అనేది కూడా ఇక ఇదొకటి ఉంటుంది. సో నేను అనుకోవడం అయితే అన్నిటికీ 10టికి డిస్క్వాలిఫికేషన్ కూడా జరిగేంత వరకు కూడా వెళ్ళదు అని అనుకుంటున్నాను. ఈ గత 1-2 వారాల్లోనే మీకు ఆ విషయం తెలియచ్చు. రైట్, ఓకే. మీరు అనుకున్నట్టుగా శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఆశించినట్టుగా, మీరు ఇందాక అన్నారు ఆశిస్తున్నాం అన్నారు కదా, పోనీ మీ వర్డ్ తీసుకుని ఆశించినట్టుగా స్పీకర్ గారు ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేస్తే ఈ 10 ప్లస్ 1 జూబ్లీ హిల్స్ 11. సరే, జూబ్లీ హిల్స్ అంటే అది గోపీనాథ్ గారి అకాల మరణం వల్ల వచ్చిన ఉప ఎన్నిక, అది వస్తున్న ఉప ఎన్నిక. ఇప్పుడు ఈ 10లో లేదా 11లో